ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ వల్ల ఇంకా భూమి మీదికి రాని ఆ బిడ్డ మీద కూడా కోపం వస్తుంది కదరా. ఇలాంటి దుర్మార్గుల మధ్యలోకి వస్తున్నందుకు ఆ బిడ్డ మీద చివరికి జాలి కూడా వస్తుందిరా. అదితిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా పీటల మీద దాని పెళ్లిని ఆపేసి దీన్ని పెళ్లి చేసుకుని వచ్చాడు. అంతటితో ఆగకుండా అరే దీన్ని తల్లిని కూడా చేసేసావరా నువ్వు. నిజంగా నువ్వు మనిషివి కావు. నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. ఇలాంటి వాళ్లతో మాటలేంటి ఆమెని? ఇక్కడ ఇలాంటి అసహ్యకరమైన మనుషుల మధ్య ఉండాలంటేనే జుగుప్సాకరంగా ఉంది. పద వెళ్ళిపోదాం. అదితిలో ప్రేమ అనే మనసుని చంపేసి మా ప్రేమని గౌరవాన్ని మంట పెట్టేసి నీకు వారసుడు పుట్టబోతున్నందుకు సంబరపడిపోతున్నావు కదా. మీరు ఈ రోజు బ్రతికిపోయారు, కానీ ఏదో ఒక రోజు మీ చావు నా చేతుల్లోనే. ఈ క్షణం వరకు మీ ప్రతి క్షణం దినదిన గండమే. గుర్తుపెట్టుకోండి. మీలోని పశుత్వాన్ని మాకు చూపించి నాలోని రాక్షసత్వాన్ని బయటికి తీశారు. ఇక నుంచి ప్రతి క్షణం నరకమే మీకు. చూసారేంట్రా? ఇప్పటికైనా నా బాధ కోపం మీకు అర్థమవుతుందా? నా మాట కాదని వీడు అదితికి న్యాయం చేయకుండా అహల్యని తల్లిని చేసి ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుస్తుందా? దాని కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీదకి రాకముందే మనం అనుభవించాల్సిన నరకం అనుభవించేలా చేస్తున్నాడు. ఇంకా వాడు మన రక్తం, మన వంశం, మన వారసుడంటారా? జరగబోయేది అనుభవించడానికి సిద్ధంగా ఉండండిరా, సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు. ఆ డాక్టర్ గడి ఎంత మోసం చేశాడన్నా? నీ భార్యని తన భార్యను చేసుకున్నాడు. నీ బంగారాన్ని ఒక బిడ్డకి తల్లిని కూడా చేశాడు. మనం మారు వేషంలో వెళ్ళినా కూడా వాడు గుర్తుపట్టి ఏం చేయకుండా అక్కడే ఉండమన్నాడు చూడు. అప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నా, వాడు మనకేదో పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడని. నీ గుండె ఆగిపోయి అంత పని చేశాడు కదన్నా. అన్నా ఇక బంగారం వద్దు ఏమొద్దన్నా, అహల్యని మర్చిపో. గంతకి తగ్గ బొంత అని నీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అన్నా ఇదిగో ఆల్రెడీ నీ కోసం కొంతమంది అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి పెట్టాను. వీళ్ళల్లో నీకు ఎవరు నచ్చారో చెప్పు. ఏం చేస్తున్నావా? నీకెలా కనిపిస్తా ఉన్నాన్రా? ప్రేమించినాడది దక్కకపోతే మరొక ఆడదాన్ని పెండ్లి చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాన్రా?
రేయ్, నేను ఆ శ్రీరాముడ్ల ఏకపత్ని వతుణ్ణిరా. ఆయనకు ఒక్కతే సీత, నాకు ఒక్కతే అహల్య. నేను ప్రేమించింది దాన్నే, పెళ్లి చేసుకోబోయేది దాన్నే. సారీ అన్నా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకన్నా. నీ పోలిక తప్ప అన్నా. నువ్వు పోల్చుకోవాల్సింది రాముడితో కాదు, రావణాసురుడితో. పెళ్ళైన సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళినట్టు పెళ్ళయి తల్లి కాబోతున్న అహల్యని నువ్వు కోరుకుంటున్నావు. రాముడి చేతిలో రావణాసురుడు చనిపోయినట్టు గౌతమ్ చేతిలో నువ్వు. రేయ్, నేనా చరిత్రను తిరగరాస్తాను. గౌతమ్ గాడి కంటే ముందే అహల్యని ప్రేమించాను, పెండ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అహల్యకు వేరే పెండ్లైనా, తనొక్క బిడ్డకు తల్లైనా సరే అస్సలు వదిలిపెట్టను. ఆల్రెడీ గౌతమ్ గారిని చావు అంచుల దాకా తీసుకెళ్లి వదిలేశాను. ఈసారి అడ్డొస్తే ఏకంగా ఓన్నే చంపేస్తాను. ఓన్నే కాదు, నాకు అడ్డొస్తే అహల్య కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను. ఎలాగైనా అహల్యని నా సొంతం చేసుకుంటాను. ఎన్నాళ్ళు నాలో కమెడియన్ను చూశారో, ఈసారి వీళ్ళన్ని చూస్తారు. గుడ్ మార్నింగ్. గౌతమ్ గారు, ఏంటిదంతా? మీకు ఎలా అనిపిస్తుంది? కొంత సర్ప్రైజింగ్ గా, కొంత హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఇదంతా. బిడ్డని కంటున్న తల్లి హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంతే హ్యాపీగా పుడతాడంట. అందుకే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. మీరు నాపై చూపిస్తున్న కేరింగ్ సరిపోదా అండి? మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ప్రెగ్నెంట్ అని దాచిపెట్టాం కాబట్టి ఓపెన్గా ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి అన్నీ ఓపెన్గా చేస్తాను. ఈ క్షణం నుంచి మీరు ఏ పని చేయకూడదు. మీకేం కావాలన్నా నాకు ఆర్డర్ చేయండి, ఓకే?